శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా గురువులో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని పూర్తి అవ్వడం, పూర్తి అయినా సరే ఏదో ఒక చిన్న విషయంలో ఈ సమస్య ఆగిపోతుంది అని చెప్పి మళ్ళా మిమ్మల్ని బ్లేమ్ చేసి లేనిపోని నీలాపనిందలు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఆ పని మీ వల్లే అవుతుందని తెలిసినా సరే మిమ్మల్ని కేవలం ఒక కీలుబొమ్మలా మాత్రం ఉపయోగించుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు అయితే మీకు లభించేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు. కాబట్టి కుంభరాశి వారు ఈ నెలలో వీలున్నంత వరకు అవసరమైనంత వరకు మాత్రమే మీ పాత్ర పోషించడం చాలా మంచిది. అనవసరమైన సలహాలు ఇవ్వడం, నాకు తెలుసు కదా నన్ను అడగకపోయినా నేను చెప్దాము అనేటువంటి అత్యుత్సాహం ప్రదర్శించడం అనేటువంటిది తగదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన విషయంగా చెప్పవచ్చు. బాగున్నంత వరకు కూడా మిమ్మల్ని ఎవరు ఏమనరు. అది వేరే వాళ్ళు మిమ్మల్ని కనుక ఇబ్బంది పెడతాను అంటే మిమ్మల్ని బలిపశువులు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ నాకు తెలుసు, నేనే చేయగలుగుతాను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ను తగ్గించుకోవడం చాలా మంచిది. గురుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని మీరు ఓవర్ ఎగ్జైట్ అయ్యి ప్రతి దాంట్లోనూ కూడా నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే చేస్తేనే మీకు మంచిది అనేటువంటి విషయానికి వస్తూ ఉంటారు. దానివల్ల లేనిపోని ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జూన్ నెల 11వ తారీఖు తర్వాత నుంచి 28 వరకు కూడా అద్భుతమైన అవకాశాలన్నీ కలుగుతూ ఉంటాయి. మీ అంత తోడు లేడు అని భజన చేసేటువంటి బృందం కూడా ఎక్కువ అవుతుంది. కొత్త స్నేహితులు, పాత స్నేహితుల వల్ల మిమ్మల్ని అందలో ఎక్కిస్తారు. వారి అవసరమైన తర్వాత వెంటనే ఒక్కసారిగా విడిచిపెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అంటీ ముట్టకుండా ఎవరితోటి కూడా ఎక్కువగా మీ యొక్క విషయాలు షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. ప్రతిదానికి కూడా కాలం సమాధానం చెప్తుందని మాత్రమే మీరు చెప్పండి. ఇక అంతకు మించి మీరు ఏది మాట్లాడినా కూడా అత్యుత్సాహంగా మిమ్మల్ని ఇరికాటంలో పెట్టేటువంటి విషయంగానే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక పూర్వం ఏదైతే మీకు ఇబ్బంది కలిగించినటువంటి రోగం ఉందో అది మళ్ళా పునరుద్ధీకరణ అయ్యేటువంటి అవకాశం జూన్ 9వ తారీఖు నుంచి 18 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు అంత మంచిది కాదు. మీరు ఇతరుల కోసం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రయాణాలను కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. అక్కడికి వెళ్ళవలసిన అవసరం మీకు లేకపోయినా మనవాడే కదా అని చెప్పి మీరు వెళ్ళడం, దానివల్ల అనేకమైన ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. పైగా కొత్త బంధాల వల్ల విందు వినోదాల్లో పాల్గొని లేనిపోని అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎక్కువ హెచ్చులకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కొంచెం కుంభరాశి వారు మీ మాటని తగ్గించుకుని హెచ్చులకు వెళ్లకుండా మాట్లాడడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పచ్చు. గౌరవం తగ్గదు,
అలా అని చెప్పి కుటుంబ వ్యవస్థలో మీకున్నటువంటి విలువ కూడా తగ్గేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల ఆ వాతావరణం అంతా కూడా చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి మీ మాటని 1-2 సార్లు ఆచితూచి మాట్లాడవలసిందిగా చెప్పడం జరుగుతుంది. పైగా కుంభరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను మాకు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను దగ్గరలో ఉన్నటువంటి రామాలయ దర్శనం చేయడం చాలా మంచిది. శ్రీరామనామ జపం ఎంత అలా చేస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటుంది. ప్రతిరోజు సింధూరాన్ని అడ్డంగా ధరించండి. ఇలా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు. పరమేశ్వర అర్పితం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మీనరాశి వారు అత్యంత జాగ్రత్త వహించండి. అత్యంత జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా గడ్డు సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త ఉండడం అత్యంత శుభసూచకం. ప్రతిరోజు కూడా భస్మంతో శివునికి అర్చన గావించండి. ఆ భస్మాన్ని అలా అడ్డంగా ధరించండి. ప్రతిరోజు శివపంచాక్షరి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. మీనరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షమాలను ధరించి ఉండండి. ఈశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు, మనం మాట్లాడేటువంటి విధానం వల్ల ఎవరు మనసు నొచ్చుకుంటుంది అనేది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడుకోండి. మీ మాట వల్ల ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా భస్మధారణ చేయండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో వీలున్నంత వరకు కూడా శివాలయంలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశాన్ని ఏర్పరచుకోండి. సర్వం పరమేశ్వర అర్పితమస్తు.